నుంచి సెఫాలజిస్టులు చేసిన సర్వేలో వాళ్ళు లోక్సభ ఫలితాల మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్ మైండ్ సెట్ ఉండటం వల్ల ఏది బీజేపీ పట్ల అనుకూలత ఉండటం వల్ల ఇక్కడ కూడా ఎన్డీఏ వస్తున్నట్టు వాళ్ళ సర్వేస్ ఆల్మోస్ట్ నేను 7 చూస్తే 5-6 అట్లనే ఉన్నాయి. నేను చెప్తుంది అదే కదా. ఇప్పుడు టైమ్స్లో అలా చూస్తే జాతీయ స్థాయిలో బీజేపీకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈవెన్ రిపబ్లిక్ టీవీ కూడా ఒక దశలో అలా అటు ఇటు వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. కానీ టైమ్స్ నౌ సాలిడ్గా వైసీపీ ఏమో ఏపీలో అంటే ఇక్కడ ఏంటనమాట బీజేపీ వాళ్ళ వ్యూహాత్మక ఆలోచన ధోరణికి అనుకూలంగా ఉన్న కొన్ని సర్వేలు లేదా తెలుగుదేశంతో అంతకుముందు ఉన్న సంబంధాలనండి వాళ్ళు చేసిన స్టడీలు వాటిని బట్టి చేస్తున్నవి కొన్ని. సో నేను ఇప్పుడు అనగలిగిందంతా ఒకటే, మనం స్పష్టంగా చెప్పొచ్చు ఒపీనియన్ డివైడ్ అయి ఉంది. మీరు వాళ్ళతో కనుక మాట్లాడితే ఉదాహరణకు వైసీపీ వాళ్ళతో మాట్లాడితే చాలా బాగా టాప్గా ఉండే వాళ్ళతో నిన్న కూడా ఎవరో మంత్రితో నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇంకా వాళ్ళు ఏమంటారంటే సిద్ధాంత సభలు మొదలైనప్పటి నుంచి మా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది కానీ ఇంకా తగ్గడం లేదు. వీఆర్ మోర్ కాన్ఫిడెంట్. అప్పటికంటే మేము ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నాము. అవతల వాళ్ళల్లో కొంచెం ఇబ్బంది కూడా కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు అని వాళ్ళు అంటారు. కాబట్టి నిజంగా తెలుగుదేశం కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే, కాన్ఫిడెంట్గా వాళ్ళు పోరాడవచ్చు. కానీ ఈరోజు ఉదయమే నేను ఇది నేను చెప్పేది ఇది ఓపెన్, ఇది మామూలు అది సైట్లో కూడా ఉంది. వాళ్ళు చెప్తున్నారనమాట, అంటే పేద వర్గాలు వీళ్ళందరినీ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి తన వైపు తిప్పుకుంటున్నాడు. తన పథకాలు వీటన్నిటి ద్వారా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద మనం ఫోకస్ పెట్టాలి. పన్నులు ఇవన్నీ ఎక్కువగా వేసి కట్టేది మనమే, అది కూడా థియరీ చేస్తున్నారు. అంటే ఒక విధంగా జగన్ ఏ విధంగా అయితే పేదలకు పెద్దలకు యుద్ధం అనే ఒక ఫార్ములా తీసుకొని వచ్చి అందరికీ నేనే పేదల ఉద్ధారకుడిని అని చెప్తున్నాడో, వీళ్ళు చెప్పేది కూడా దాదాపు ఆ ఓటర్లందరూ వాళ్ళతోనే ఉన్నారు, ఎందుకంటే పథకాలు వాళ్ళ మీద పనిచేస్తాయని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో తప్పకుండా మనం విమర్శనాత్మకంగా చూడాల్సిందేనండి. దీన్ని ఏకపక్షంగా ఇది అయిపోయింది అది అయిపోయింది అనుకోకుండా ఎవరిని రైట్ ఆఫ్ చేయడానికి ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే అన్ని సర్వేల్లో ఓట్ల తేడా 2.5%, 3% ఉంది. సందిగ్ధంగా ఉన్నవాళ్ళు 2%, అంటే ఒక 5% ఇక్కడ సాలిడ్గా ఈ 5% ఓటర్లు ఎటుంటారు అనేది ఇక్కడ మనకు. అంటే ఆ 5% ఓటర్లు కూడా పోలింగ్కి 2 రోజుల ముందు డిసైడ్ అవుతారని, అది కూడా అంతే కదా. అవును, అప్పటిదాకా ఊగిసలా. కాబట్టి 24/7 వార్తా యుగంలో, సమాచార యుగంలో అసలు నిరంతరాయంగా సోషల్ మీడియా ఉన్న కాలంలో ఏ ఘటన అయినా వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఏ పరిణామమైనా, ఏ నిర్ణయమైనా చివరి దశలో కూడా. ఇప్పుడు ఉదాహరణకు జగన్ మీద దాడి జరిగినప్పుడు జరగకముందు తీసుకుంటే కనుక అలా చేయకూడదు, కానీ కొంత తేడా ఉంటుంది. ఖండించేవాళ్ళు మరింత ఈయన డ్రామాలు బాగా పెరిగిపోయాయని టీడీపీని బలపరిచేవాళ్ళు అనుకోవచ్చు, కానీ ఆయన అభిమానిస్తారు అనుకునేవాళ్ళు మనవాడి మీద ఇంకా పెరుగుతోంది కాబట్టి మనం చేయాలన్నట్టుగా ఉంది. అందుకని మనం నాయకులు మాట్లాడే తీరు చూస్తే కూడా మీకు కనిపిస్తుంది ఎవరు విశ్రాంతిగా నమ్మకంగా ఏం మాట్లాడట్లేదు, చాలా టెన్స్గా ఇది అదే.